స్తుతిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మరొకసారి కూడుకొనటానికి ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. దేవాని సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకే స్తోత్రం. పాడుచున్న పాటల్లో, ఆరాధనలో మీరే ఉండి సమస్తము మీరే ఘనత పొందుకుంటూ, సమస్త మహిమ మీరే పొందుకొని ఘనమైన రీతిలో జరిగించి, ప్రభువా నీ కార్యమును జరిగించి, పాడుచున్న పాటల్లో నీ సహాయముతో నింపి, వాయిద్యాలు సంగీతములు అన్నిటిలో మీరే ఉండి నడిపించి బలపరి సహాయం చేసి మహిమ పొందమని నీ సన్నిధి ఉంచు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉండు. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై. స్తుతిగానమే పాడనా,
సంతోష కారణము, ప్రాకారంలో సమాధానము, ఊహల కందని వాత్సల్యము, హృదయంలో విజయోత్సాహము. యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగిదము. యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగిదము. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగిదము. యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగిదము. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును.
భయపడను ప్రతి పోరాటము పక్షంగా యెహోవా చేయును భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును పరిణామమే మన కోసమే ఆది విడినే ఈ భూమికొచ్చినే ఓటమి అంచున నిలచితివే ప్రభు పోరాడే మన తల ఎత్తెనే పరిణామమే మన కోసమే ఆది విడినే ఈ భూమికొచ్చినే ఓటమి అంచున నిలచితివే ప్రభు పోరాడినే మన తల ఎత్తెనే యేసు నామములో జయం 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 భయపడను ప్రతి పోరాటము పక్షంగా యెహోవా చేయును భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము భయపడను ప్రతి పోరాటము పక్షంగా యెహోవా చేయును భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును జన్మతః పాపులమే అయిన ప్రభు కోరినే ఆహ్వాన భాగ్యమే అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించెను ఇలలో జయమిచ్చెనే జన్మతః పాపులమే అయిన ప్రభు కోరినే ఆహ్వాన భాగ్యమే అమూల్యమైన ప్రభు రక్తమే మనపై చిందించెను ఇలలో జయమిచ్చెనే యేసు నామములో జయం 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 యేసు నామములో యేసు నామములో జయం యేసు నామములో జయం భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగెదము యేసు నామం తలచుకొని జయ
యేసునామంలో జయం, యేసునామంలో జయం, యేసునామంలో జయం, యేసునామంలో జయం, యేసునామంలో జయం. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. జన్మతః పాపులమే ఆయన ప్రభు కోరిని మన భాగ్యమే, అమూల్యమైన ప్రభు రక్తమే మనకు చిందించిని, ఇలలో జయమిచ్చినే. జన్మతః పాపులమే ఆయన ప్రభు కోరిని మన భాగ్యమే, అమూల్యమైన ప్రభు రక్తమే మనకు చిందించిని, ఇలలో జయమిచ్చిని. యేసునామంలో జయం, 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 యేసునామంలో జయం. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగదము, యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగదము. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. జన్మతః పాపులమే ఆయన ప్రభు కోరిని మన భాగ్యమే, అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించెను, ఇలలో జయమిచ్చెను. జన్మతః పాపులమే ఆయన ప్రభు కోరిని మన భాగ్యమే, అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించెను, ఇలలో జయమిచ్చెను. యేసునామంలో జయం, 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 యేసునామంలో జయం. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము మన పక్షంగా యెహోవా చేయును. పరిణామమే మన కోసమే ఆది వీడనే ఈ భూమికొచ్చెనే, ఓటమి అంచున నిలచితినే ప్రభు పోరాడేనే మన తల ఎత్తినే.
జయం, యేసు నామములో 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 జయం. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగిదము, యేసు నామం తలచుకొని జయ జయమంటూ సాగిదము. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. భయపడను ప్రతి పోరాటము, మన పక్షంగా యెహోవా చేయును. ప్రతి పరిస్థితుల్లో భయపడకుండా నడిపించిన దేవుడు ఆయన, విడిపించిన వాడు మనల్ని. ప్రతి పోరాటములో గెలిచేటట్లుగా నిలబెట్టిన వాడాయన. ఆయనే మన నాయకుడు, ఆయనే మన సహాయకుడు. ఆయన మనల్ని బలపరిచి ఆయన సన్నిధితో నింపునట్లుగా అందరూ ఒకసారి స్తోత్రం చెబుదా. ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రేరేపించబడిన వారు ఎవరైనప్పుడు ప్రార్థించమని మనం వేసుకుంటున్నాం. స్తోత్రం. తిరిగి లేచి మా కొరకు రానయ్యన్న దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. నాయన నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ప్రభా నీ స్తోత్రాలు నాయన. ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి సహాయము దయచేయండి ప్రభా నాయన. అయా పరిశుద్ధుల సంఘములో మమ్మల్ని బలపరిచి దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా హృదయాల్ని ప్రభా నీకు స్తోత్రాలు తెప్పరలా చేసిన తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రభా నీ సేవకు నిలబడుచుండగా ప్రభా రెండంతల ఆత్మేడంతల శక్తిని బలాన్ని ఇచ్చి నీ దాసుని ముఖాంతరం నుండి ప్రభా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం బాబు. నీకు వందనాలు చెల్లించుకున్నాను అయ్యా. ఏ బిడ్డ ఏ వేదంతో ఏ శోధంతో ఎన్ని టుప్తని సన్నిధికి వచ్చినారో ప్రభా. ఇదిగో ప్రభా భయంకరమైన లోకంలో తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో భయంకరమైన దినాల్లో దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా నాయన. అనేక భయములు మమ్మల్ని భయపడకని వాగ్దానాలు ఇస్తున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. 366 సార్లు వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్న బాబు నీకు వందనాలయ్యా. ఇదిగో నీ వాక్యం ద్వారా ప్రభా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్న బాబు నీకు వందనాలు. ఈ లోకంలో భయములన్నిటినీ చూసి భయపడక ప్రభా అనేక భయములు మమ్మల్ని వెంబడించినప్పటికీ దేవా నీ వాక్యం ద్వారా మేము ధైర్యపరచబడి బాబు నీకు స్తోత్రాలు నాయన. ధైర్యముగా ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని మీరు స్పందించండి దేవా. అయ్యా ఇదిగో నీ దాసు నిలబడుచుండగా ప్రభా నీ దాసుని ముఖాంతరముల నుండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ దాసుని బట్టి అయ్యా బాబు బలముగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్న బాబు నీకు వందనాలయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి బాబు నీకు వందనాలు. ఆనాడు పేతులు ప్రసంగిస్తుండగా ప్రభా అయ్యా అయ్యా ఇదిగో హృదయాలు తెరిచిన దేవుడు ప్రభా బిడ్డలందరూ హృదయాలు మీరు తెరిచింది ఆయన నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యాన్ని ప్రభా అయ్యా వినుచులుగా వినగల చెవులు గ్రహింపగల హృదయాన్ని మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేసి వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ వాక్యానుసారం మేము అందరూ బ్రతకడానికి సహాయం దయచి మీరే నీ సేవకుల్లో ఉండి ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. మీరే నా తండ్రి నాయన మాకు బోధించమని ప్రార్థిస్తున్న బాబు వందనాలు స్తోత్రాలు చెల్లించి ఈ గొప్ప కార్య సంఘం పట్ల మా బిడ్డల పట్ల మీరు జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామములో మీకు బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని సన్నిధిలో దేవుని కృపలో ఇంతవరకు క్షేమంగానే ఉన్నాం.
అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నా. యేసయ్య దయ మనల్ని కాచి కాపాడి ఈరోజు ఈ రీతిగా ఉంచింది. ఆయన దయ మనకు లేకపోతే మనం ఎట్లా ఉండేవారో మనకే తెలియదు. మన జీవితము మన చేతుల్లో లేదు, అంతా దేవుని దయలో ఉంది. గనుక దేవుని దయను మనం సంపాదించుకుంటూ దేవుని కొరకు జీవిద్దాం. దేవుని లేఖన భాగములను కొన్ని మాటలు నేర్చుకుందాం. మనం కొన్ని నెలల నుండి గత సంవత్సరం నుండి ధ్యానం చేస్తున్నటువంటి ఒక అనుభవం ఉంది. అది చెట్లు లేక వృక్షాలనే అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దానిని గురించి ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి మీరు అందరు వినాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. దానికై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని చదివి ముందుకు వెళ్దాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదువుదాం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. చాలు. ఇక్కడ చదువుకునేటువంటి లేఖన భాగంలో ఒక విషయం కనబడుతుంది. ఆ చెట్టు లేక మొక్క, దాని పేరేంటో చెబుతారా? చెప్పండి. పుదీనా. ఈ పుదీనా చెట్టు అనేటువంటిది కనిపిస్తుంది. దీనిని గురించి ఎవరు మాట్లాడుతున్నారు లేక ఎవరితో మాట్లాడుతున్నారు అని ఆలోచనలు వస్తే, యేసు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త ప్రయాణంలో అనేక మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటల్లో ఇదొక సందర్భం. అదేమై ఉంది అంటే, ఇక్కడ ఎవరి దగ్గర మాట్లాడుతున్నారంటే పరిసయ్యులు. ఎక్కువగా యేసు ప్రభువారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదురుపడే వాళ్ళు, అలాగే ప్రశ్నించే వాళ్ళు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభువు మంచి పని చేస్తే వాళ్ళు అడ్డుపడి ప్రశ్నించేవారు, వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు. ఆ సందర్భంలో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరల్లోనూ 10వ వంతు చెల్లిస్తారు. ఈరోజు ఈ పుదీనాను బట్టి మనము లేక ఈ పుదీనా చెట్టుని గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. జాగ్రత్తగా ఆలకిద్దాం, ఆలోచన చేద్దాం. ఈ పుదీనా అనేటువంటి మాటలో లేక ఈ పుదీనా చెట్టు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటి? లోకంలో అయితే చాలా విషయాలు ఉన్నాయి, లోకంలో చాలా అనుభవాలు ఉన్నప్పటికీ అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అలాగే గూగుల్లో ప్రతి మ్యాటరు పెట్టబడి ఉంటుంది. దాని రసాయనము, దాని యొక్క ఫలాలు, దాని ఆకు, దాని యొక్క విశేషాలన్నీ కూడా మీకు అక్షరార్థంగా అనేకమైనవి దొరుకుతాయి. అయితే ఆత్మీయ సంబంధంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆత్మీయ కోణంలో ఆలోచన చేద్దాం, ఆత్మీయ కోణంలో నేర్చుకుందాం. అయితే దీని గురించి కొన్ని మాటలు చెప్పి నేను విషయానికి వెళ్తా. ఈ పుదీనా అనేటువంటి మాట లేక ఈ చెట్టు గురించిన ప్రస్తావన 2 చోట్ల మాత్రమే, బైబిల్లో 2 చోట్ల మాత్రమే దీని పేరు రాయబడుతుంది. అది కూడా యేసు ప్రభువారు నోట నుండి చెప్పబడిన మాటే. అలాగే ఈ పుదీనా గురించి కొంత విషయం చెప్పాలి అంటే, ఇది ఏ జాతికి చెందింది లేక ఇది
అసలు దీని అనుభవం ఏమిటని ఆలోచన చేస్తే ఇది ఒక జాతికి చెందింది, ఆ ప్రాంతాన్ని నుండి ఉత్పత్తి అయ్యి వచ్చింది అనే విషయాన్ని చెబుతారు. అదేంటంటే మెంతో సైకాటా అనేటువంటి జాతికి చెందింది, దాంట్లోంచి ఉత్పత్తి అయిందని చెబుతారు. అలాగే దీని పేరులు ఒక్కొక్క విధంగా మారుతూ వచ్చాయి. ఈ పేరు పుదీనా అని రావటానికి గల కారణం ఏమిటంటే, ఇది సంస్కృతిలో ఏమంటారు అంటే పుతిహ అంటారట. సంస్కృతిలో పుతిహ అంటే అర్థం ఏంటంటే సువాసన కలిగినది అని అర్థం. ఈ సువాసన కలిగిన దానికి తెలుగులోకి వచ్చేసరికి పుతిహ అనే దానిని పుదీనా అని పేరు పెట్టారు. అలాగే ఇంగ్లీషులోకి వెళ్ళేసరికి మింట్ అంటారు. అలాగే లాటిన్ భాషకి వెళ్ళేసరికి మెంతో పైపారస్ అనేటువంటి మాటను ఉపయోగిస్తారు. ఇలాగా ఒక్కో భాషలో ఒక్కొక్క రకంగా ఉంది. అయినప్పటికీ ఇది బైబిల్లో రాయబడిన సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గమనిస్తూ ఈ రెండు సందర్భాల్లో దేవుడు ఎందుకని చెట్టుని గురించి ఉచ్చరించాడు, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే ప్రశ్న మనకు రావాలి. అయితే ఇక్కడ దేవుడు నేర్పించాలనుకున్నప్పటికీ, దేవుడు నేర్పిస్తున్నప్పటికీ దీనిలో కొన్ని సత్యాలు మనం ఎరిగి ఉండాలి, ఎరిగి నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. గమనించాలి, యేసు ప్రభువారు స్వయంగా దీనిని గురించి చెప్పి అసలు విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఆ విషయం ఏంటని ఆలోచన చేస్తే, అక్కడున్నటువంటి శాస్త్రులు పరిచయుల యొక్క స్వభావాన్ని ఈ చెట్టు ద్వారా, ఈ పుదీనా ద్వారా బయటకు వ్యక్తమయ్యేటట్లుగా, బయటకు తెలిసేటట్లుగా దీని పేరును ఉచ్చరిస్తున్నాడు. వీరు చేస్తున్న పనిని బట్టి, వీరు చేస్తున్న అనుభవాన్ని బట్టి, వీరి యొక్క భక్తి స్థాయిని గుర్తించుకునేటట్లుగాను, వారు గ్రహించుకునేటట్లుగాను, అలాగే వాళ్ళ పరిస్థితిని హెచ్చరించేటట్లుగా ఈ ప్రస్తావన ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ గమనిద్దాం. ఈ పుదీనా అనేటువంటి మాట ఇక్కడ ఉచ్చరించడానికి కారణము, దీని యొక్క ఆత్మీయ భావము, దీని యొక్క అనుభవం ఏమిటని ఆలోచన చేస్తే, ఈ పుదీనా మీ అందరికీ తెలుసమ్మా. ఇది ఎక్కువగా ఏ రోజు వాడతారు? ఈరోజే, అనగా ఆదివారమే వాడతారు. మిగతా రోజులంత పని ఉండదు. అలాగే దీని ఖరీదు ఎంత? చాలా తక్కువ. దీనిని చూస్తే తేలికపాటి అనుభవము. ఈ తేలికపాటి అనుభవము కలిగిన దానిని వీరు దేవుని యొద్దకు తెచ్చేటువంటి వారు అనే సంగతి గుర్తు చేస్తున్నాడు. వీళ్ళకు తేలికపాటి విషయములలో గుర్తు చేస్తూ, దీనిని బట్టి దేవుడు వారికి చెబుతున్న పాఠము, లేక మనకును నేర్పిస్తున్న అనుభవం ఏమై ఉంది అంటే, దీనిని, ఈ సందర్భాన్ని నేను ఆత్మీయ కోణంలో పరిశీలన చేస్తే రెండు విషయాలు బయటపడ్డాయి. ఆ రెండు విషయాలు ఏంటని ఆలోచన చేస్తే, ఒకటి తేలికపాటి అనుభవానికి సూచన, రెండోది వేషధారణక సూచన. మీకు వాటిని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటి చెప్పండి. ఇప్పుడు తేలికపాటి అనుభవం అనగా, దాన్ని కొంచెం వివరంగా మీకు చెప్పాలంటే, తేలికపాటి భక్తికి గుర్తు. దేని గుర్తు చెప్పండి? తేలికపాటి భక్తికి సూచన. ఈ తేలికపాటి భక్తికి సూచనగా ఉన్నది
రెండోది ఏంటని ఆలోచన చేసి, వేషధారణ అంటే వేషధారణ భక్తికి సూచన. అందుకని యేసు ప్రభువారు ఇప్పుడు వారి మధ్యలో ఈ తేలికపాటి దానిని జ్ఞాపకమును తెచ్చి, ఈ తేలికపాటి దాని ద్వారా వీరి వేషధారణ భక్తిని బయట పెడుతున్నాడు. ఈ వేషధారణను, వీళ్ళ తేలికపాటి స్థితిని దేవుడు బయట పెడుతున్నాడు. అలాగే మనకు కూడా దీని ద్వారా ఈ పరిస్థితిని మనలో ఉండకుండా నేర్చుకుంటామని నేర్పించడానికి ఈరోజు ఈ వాక్యాన్ని మనకిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. గమనిస్తూ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మొదటిగా తేలికపాటి అనుభవం అనగా తేలికపాటి భక్తికి సూచన. దేనికి సూచన అయ్యా చెప్పండి? తేలికపాటి భక్తి. ఇది తేలికపాటి భక్తి అంటే ఏంటి అసలు? ఆలోచన చెయ్యండి. తేలికపాటి భక్తి అంటే మీకు అర్థం అవటానికి దాంట్లో మీకు 3 భాగాలు విభజించి చెబుతాను. తేలికపాటి భక్తి యొక్క లక్షణాలు ఏంటో చెప్పాలని ఇష్టపడుతున్నాను. తేలికపాటి భక్తి అన్నాం, దాని వివరణేంటి, దాని యొక్క అర్థాలేంటి? తేలికపాటి భక్తి అంటే ఏంటి? తేలికపాటి భక్తే అసలు విషయం ఏంటి, దాని సారం ఏమిటి అంటే 3 అనుభవాలు కనబడతాయి. ఈ తేలికపాటి భక్తి యొక్క అనుభవాలు 3. అయితే ఇక్కడ ఉన్నవారు అందరం భక్తి పరులమై ఉన్నాం. అవునా కాదా? అవునా అవునా కాదు? అవును. అయితే మరొక మాట కూడా చెప్పనివ్వండి. ఇక్కడ ఈ తేలికపాటి భక్తిలో 3 లక్షణాలు కనబడుతున్నాయి అన్నానే. అంటే తేలికపాటి భక్తిలో పాయింట్స్ 3 కనబడతాయి. ఆ 3 అనుభవాలు లేక ఆ 3 లక్షణాలు ఎవరిలైతే లేవో నిజంగానే వాళ్ళు తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళు కాదు, కానీ నిజంగానే భక్తి కలిగిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఆ 3 లక్షణాలు ఉన్నాయనుకోండి, నీలో ఈజీగా తేలికపాటి భక్తి ఉందని ఎవరు చెప్పకుండానే నువ్వు తెలుసుకోవాలా. ఆ లక్షణాలు నీలో నెరవేర్చబడుతున్నాయి అనుకోండి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అంటే తేలికపాటి భక్తిలో ఉన్నావని అర్థం. ఆ 3 అనుభవాల్లో ఏదైనా నువ్వు చేస్తా ఉన్నావు అంటే, ఆ 3 అనుభవాల్లో ఏదైనా నీలో ఉంది అంటే నువ్వు తేలికపాటి స్థాయిలోనే ఉన్నావు. ఇంకా నువ్వు లోతుకి పైనే ఉన్నావు. నువ్వు తేలికపాటి భక్తిలోనే తప్ప పరిపూర్ణమైన భక్తికి, ఆత్మ సంబంధమైన భక్తికి, పరలోకానికి చేరే భక్తికి, సియోనును చూసే భక్తికి, ముఖదర్శనము చూసే భక్తికి, అలాగే దేవుని శ్వాస మధ్యలో ఆనందించే భక్తికి నువ్వు ఇంకా చేర్చబడలా. ఆ లక్షణాలు మనల్ని అడిగితే నేను సూపర్ భక్తి చేస్తున్నాను అంటాం. అయితే ఈ లక్షణాలను ఇప్పుడు మీ ముందు పెడతాను. వాటిని చూసుకుంటూ మీరు టాలీ చేసుకోండి. ఒకవేళ 3 ఏదైనా ఉందా, మీరే తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళు. లేకపోతే ధన్యులే. స్తోత్రం చెప్పండి. హుషారుగా చెబుతారా? ఇప్పుడు తేలికపాటి యొక్క లక్షణాలంటే ఏంటి అంటే, మొట్టమొదటిగా చూడండి, నేను విషయం చెబుతున్నాను. సులువుగా భక్తి చెయ్యాలి అని అనుకుంటారన్నమాట. ఏం చేయాలనుకుంటారు? తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళ మనస్తత్వం ఎలాగుంటుంది అంటే, సులువుగా భక్తి చెయ్యాలి. సులువుగా అంటే అర్థం ఏమిటి? ఎండ రాకూడదు గుడికి వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు వర్షం పడకూడదు, అలాగే చలికాలం అయి ఉండకూడదు, అలాగే మందిరంలో కూర్చున్నప్పుడు చెమటలు పట్టకూడదు, అలాగే మందిరంలో చెవుల్లోకి గింగురు 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 అని సౌండ్ రాకూడదు, నిద్రపోయేటట్లుగా ఉండాలి నాకు చర్చిలో. వెళ్ళొచ్చేది ఎందుకు ఇప్పుడు ఇంతకీ?
నిద్రపోయేటట్లు ఉండాలి అంటే ఎందుకు వస్తున్నట్టు చెప్పండి? నిద్రపోటాకి. అంటే సులువుగా భక్తి చేసేవారు మనస్తత్వం ఎలాగుంటుంది అంటే, ఎండొచ్చిన మందిరానికి రాలేరు, వర్షం వచ్చిన మందిరానికి రాలేరు, అలాగే చలికాలం అయితే మందిరానికి రాలేరు, అలాగే సంఘములో ఏదైనా ఒకవేళ జరుగుతున్నప్పుడు ఆ టైంలో వారికి అనుకూల పరిస్థితి లేకపోతే ఈ సులువుగా భక్తి కలిగిన అనుభవానికి అలవాటు పడిన వారు, అనగా తేలికపాటి భక్తికి అలవాటు పడిన వారు సాహసించి ధైర్యము చేసి రాలేరు. ఎందుకు రాలేరంటే వీళ్ళ మనస్తత్వం తేలికపాటి భక్తికి లోనై ఉంది. వీరి మనస్సు తేలికపాటి లక్షణంతో ముడిపడి ఉంది, అందుకే రాలేరు వీళ్ళు. మరి మనం ఎలాగున్నాం ఈరోజు? పాస్టర్ గారు మీరు ఎప్పుడైనా పెట్టండి, నేను వస్తా. ఆమె అనలేదేంటి? మాస్కులు ఉన్నాయండి వినపడదు మీకు అంటారు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు ఇంకా చెప్తాను. తేలికపాటి భక్తి అంటేనండి, చర్చిలో కూడా ఎక్కువసేపు నిలబెట్టకూడదు ఆరాధన చేసేటప్పుడు. అలాగే చర్చిలో మన గ్రూపులు ప్రార్థనలు వేస్తాం కొన్ని సందర్భాలు. ఈ టైంలో చేయండి, ఈ టైంలో ఉపవాస ప్రార్థనగా దీని గురించి అని వేస్తాం. అది 10 నిమిషాలు అనుకోండి, బా సూపర్, అలాగెళ్ళిపోవచ్చు. అదే గంట అనుకోండి, మామూలు తిప్పలు కాదండి. ఏం తెలుసు ఆయనకి మా బాధలో? గంట అంటే ఏకంగా మరి సీరియల్ చూసినప్పుడమ్మా, టీవీ చూసినప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభును ప్రార్థన చేసే సమయాన్ని నువ్వు టీవీ దగ్గర ఉన్న సమయాన్ని పట్టుకుని వస్తాడో, ఖచ్చితంగా పట్టుకొస్తాడు, అనుమానం లేదు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను ఏంటంటే బెదరగొట్టేస్తున్నాను. బెదరగొట్టకూడదు. ఆ రోజున మీరు బెదరకూడదంటే ఇక్కడ బెదిరింపు ఉండకూడదు. ఖచ్చితంగా అది తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు. ఏమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడితే ఆగమ్మ, ఒక్క నిమిషం ఆగు, అరే ఇది ఆన్ చేయను ఆయన అంటాడు. అరే రెండోది కూడా ఆన్ చేయను ఆయన. నువ్వు కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తున్నది పెడతాడు. కునుపాట్లు పడుతూ ఊగుతూ ప్రార్థన చేస్తున్నది కూడా పెడతాడు. ఇదేమో లైవ్ 10 నిమిషాలకు ఆగిపోద్ది. ఈ లైవ్ ఆగదు. 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, అయినా ఆగట్ల. సంధ్యావేళ అయింది, చీకట ఆగట్ల ఈ లైవు. అయ్యలారా, అమ్మలారా, నీవు తేలికపాటి భక్తికి కాదు అలవాటు పడవలసింది. నిన్ను రక్షించినందుకు, నీకు ఆయుష్నిచ్చినందుకు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు, నిన్ను ఆశీర్వదించి ఏది కొదువు లేకుండా నడిపిస్తున్నందుకు నువ్వు తెగింపు కలిగిన వ్యక్తిగా మారాలి. తెగింపు అనగా అది ఎండైనా, వర్షమైనా, చలైనా, పరిస్థితి అయినా, ఏదైనా సరే నన్ను రక్షించిన దేవుని యొద్దకు నేను వెళుతాను, వెళ్ళి నా దేవుని నేను ఆరాధిస్తాను, నా దేవుని గణపరుస్తానని తెగింపు కలిగిన భక్తికి నువ్వు రావాలి. తేలికపాటి భక్తిని వదలాలి, సంపూర్ణ భక్తికి నువ్వు రావాలి. నువ్వు ఆ స్థాయికి రావాలి. చాలామంది తేలికపాటి భక్తి చూడండి, కడుపు నిండా తినేసి ప్రార్థన చేయమంటే చేస్తారండి, ఉపవాసం ఉండండి అంటే చాలా కష్టం. ప్రియా దేవుని బిడ్డలారా, కొంత అనుభవాలు చూస్తే తేలికపాటి అనుభవానికి లోనైన వారు ఉన్నారు. ఈ పుదీనా చెట్టు ద్వారా దేవుడు నేర్పిస్తున్న అనుభవం ఇదే. వీరిలో తేలికపాటి లక్షణం, తేలికపాటి భక్తి అనగా ఈ తేలిగ్గా భక్తి చేయాలి, సులువుగా చేయాలి. అది భారం అవ్వకూడదు భక్తి, అది మనకి ఇబ్బందిగా ఉండకూడదు, తేలిగ్గా ఉండాలా, ఫ్రీగా ఉండాలా అని కోరుకుంటూ ఉంటారు.
భక్తి అనేది అన్నిసార్లు తేలిగ్గా ఉండదు, అన్నిసార్లు భారంగా ఉండదు. ఈ రోజున చల్లగా ఉంది దేవుని కృపలో, అవునా? చెప్పండి. అవును. ఒక్కొక్క రోజున ఎండ కాస్తుంది, చెమటలు పడతాయి, అంతే కదా. మన జీవితంలో పనులు కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా? ఒక రోజున ఎక్కువ పని ఉంటుంది, ఒక రోజున తక్కువ పని ఉంటుంది. ఒక రోజున ఎక్కువ పని చేయవలసి వస్తుంది, ఒక రోజున సింపుల్గా పనులు అయిపోతూ ఉంటాయి. జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు గుండా మనం వెళ్తున్నాం కదా. అవును, ఒక్కొక్క పిల్లలకి మహా టెన్షన్ కలిగితే ఎగ్జామ్ టైంలో, మిగతా రోజులు ఫ్రీగా చదువు. ప్రతి వ్యక్తికి అప్ అండ్ డౌన్ అనేటువంటిది ఉంటానే ఉంటుంది. అలాగే భక్తిలో కూడా అన్నీ కూడా భారంగానే ఉన్నట్లుగా ఉంటుంది, ఒకసారి తేలిగ్గానే ఉంటుంది. కొన్నిసార్లు భారం ఉన్నా, కొన్నిసార్లు తేలిగ్గా ఉన్నా మన మనస్సు తత్వం మాత్రము తేలికపాటి భక్తికి బలవ్వకూడదు. అది మన మనస్తత్వము ఎండున్నప్పుడు అలాగే ఉండాలి, చల్లగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అలాగే ఇరుకులు ఉన్నప్పుడు అలాగే ఉండాలి, ఇరుకులు లేనప్పుడు అలాగే ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమండే మీ చర్చికి వస్తాము, వ్యాన్ ఏమన్నా పంపుతారా? వ్యాన లేదు, బస్సు లేదమ్మా, నువ్వు రాగలిగితే నడిచిరా, అంతే. నీకు ఓపిక లేకపోతే, నీరసంగా ఉంటే, నడవలేక పడిపోతున్నామంటే వెళ్ళేటప్పుడు చిన్న ఆప్షన్ ఉంది. మా యూత్ ఎవరో ఒకరు దించుతారు, అంతే. మీ దగ్గరకు వచ్చి ఎక్కించుకునే ఆప్షన్ మాకు మాత్రం లేదు. ఏంటంటే ఇప్పుడు సేవకులు కూడా అట్లా తయారైపోయారులే అండి, ఇంకేమంటాం. దొరికితే చాలు ఎత్తుకొద్దామన్నట్టుగా అయిపోయారు సేవకులు కూడా. వ్యాన్ పంపిస్తాము, మేము బస్సు పంపిస్తాము, ఆటో పంపిస్తాము, మా ఆలయవాసుల్ని ఎత్తుకురండి. వేసి రక్తమే, ఇంకా ఎన్నొద్దా మ్యాటర్ అక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు గనుక తేలికపాటి భక్తి, మనము కష్టమైన నష్టమైన దేవుని యొద్దకు రావాలి, ఆ భక్తిలో ఉండాలి. మనం మన ఆత్మీయ స్థితిని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అందుకని మొదటిగా తేలికపాటి భక్తిలో ఉన్న అనుభవం ఏమిటి? తేలికపాటి యొక్క లక్షణాల్లో మొదటి అనుభవం ఏమిటి చెప్పండి? సులువుగా భక్తి చేయాలి, భారం అవ్వకూడదు, అంత తేలిగ్గా ఉండాలా. నిజమేనండి, అందరు ఇప్పుడు తేలికపాటి భక్తికి అలవాటు పడిపోయి, నిజంగా ఆ రోజుల్లో అందరూ మందిరంలో ప్రార్థన చేస్తే మోకరించేవారు. ఈ రోజుల్లో చూడండి, కుర్చీల్లోండి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎట్లా అయిపోతుంది అంటే, రాను రాను కుర్చీల్లో నుండి సోఫా సెట్లో నుండి చివరికి మంచాల మీద పోద్దేమి ఈ ప్రార్థన. ఏమో అట్టాగైపోతుంది జనం, తేలికపాటి భక్తి అయిపోతుంది. నా బాధ నీకు తెలుసు కదా నాన్న, యేసయ్యా నీకు తెలుసు కదా, 2 కాళ్ళు చాపేశావు, దిండి మీద తలబెట్టావు, చేతులు చాపి, దేవా నీకు తెలుసు కదా నాయన, పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నాను, నీకు తెలుసు కదా, ఈరోజంతా కాపాడావు, అందుకు స్తోత్రం నాయన, మంచిగా నిద్రపోవడానికి సహాయం చేయండి, పొద్దుటే మరలా లేగాలి నాయన, లేకుండా కాదు నాయన, లేగాలి, లేడిగిలా పరిగెత్తాలా, క్యారేజ్ కట్టుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి నాయన, యేసునామములో అడిచినా తండ్రి. ఎక్కడి ప్రార్థన? ఎక్కడ ప్రార్థన గదులు? మోకరించి కాదు, 2 కాళ్ళు చాపి, 2 చేతులు చాపి, దిండి మీద తలబెట్టి, యేసు రక్తమే. ఆ ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? జాగ్రత్త, మరి యేసయ్య ఒప్పుకోడు ఇట్లాంటి ప్రార్థన. ఒకవేళ నీరసమైపోయి లేవలేకపోతున్నావు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు లేవటానికి, అయినా లేవలేకుండా ఉంటాం ఒక్కొక్కసారి, జ్వరమో బలహీనత. ఆ టైంలో చేయి, తప్పులేదు, దేవుడు ఒప్పుకుంటాడు, నువ్వు లెగ్గలుగుతావు. అదే ఇప్పుడు రాయ్ సాటించి మన కార్పొరేటర్ గారు ఇప్పుడే చూడండి, కరోనా వైరస్ ద్వారా బియ్యపు కట్ట 2000 రూపాయలు ఇస్తున్నాడు, టాక్కనే అస్సలు లేడి కంటే స్పీడ్కి వెళ్ళిపోయి నిలబడతాం లైన్లో. ఫస్ట్ లైన్లో ఎవరున్నారంటే, అదిగా సిస్టర్, అదిగా బ్రదర్, ఫస్ట్ మందే. వెనకోళ్ళు ఎవడు ఉండకూడదు, వెనకాలే ఉండాలి, ముందే ఎవడు ఉండకూడదు. అదే ప్రార్థనకైతే
స్తోత్రం స్తోత్రం మొదలుపెట్టారా? అయితే అవి అయిపోయి వెళ్దాం. మందే భక్తి రోజు గమనిస్తూ ఈ తేలికపాటి భక్తులలో మొదటి అనుభవం, మొదటి లక్షణము సులువుగా భక్తి చేయట. రెండోది ఏంటని ఆలోచన చేస్తే ఈ తేలికపాటి భక్తిలో రెండో లక్షణము తేలికపాటి వాక్యము కావాలని కోరుతారు. ఏంటి చెప్పండి? తేలికపాటి వాక్యపు అనుభవం అనగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. వాక్యం చెప్పేటప్పుడు దేవుడు తన ఆత్మచేత నింపి తప్పు చేసిన వారిని హెచ్చరించి ఒప్పుగా అమ్మ నేను క్షమిస్తానని చెబుతూ ఉంటాడు. మారు మనసు వాక్యాలు చెబుతాడు, పాప క్షమాపణ వాక్యాలు చెబుతాడు. కొన్ని సందర్భాల్లో ఘాటుగా వస్తాయి దేవుని వాక్కులు. నువ్వు చేస్తున్నది నీ జీవితానికి పతనం, విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు అనే వాక్యాలు కూడా దేవుడు నాశనమైపోతున్న వారికి హెచ్చరికగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలు కొంతమంది ఆ వాక్యాలకి లోబడరు. ఏ వాక్యాలు ఉండాలి అంటే నిన్ను దేవుడు దీవించునుగాక, నిన్ను దీవించునుగాక, నిన్ను హెచ్చించునుగాక, నువ్వేదైనా చేయి, నువ్వు తలగవుదుగాక, నువ్వు ఎట్టాగైనా బతుకు, నువ్వు ఆశీర్వదించబడదుగాక అని అత్యంతలు జల్లేస్తారన్నమాట. ఆ వాక్యం కావాలి వీళ్ళకి. ఎవరికి? తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళకి. తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళకి సరైన వాక్యము, లోతైన వాక్యము కొన్ని సందర్భాల్లో మనల్ని బలపరుస్తుంది. నిజమైన వాక్కు ఏంటో తెలుసా? ఆధారం లేనప్పుడు ఆధారనిస్తుంది. నిజమైన వాక్యంలో ఉన్న సారం ఏంటో తెలుసా? భయం ఉన్నప్పుడు భయం లేకుండా చేస్తుంది. అలాగే తప్పు చేస్తున్నప్పుడు సరి చేస్తుంది. అలాగే తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు మంచి మార్గంలోకి నడిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరు లేని టైంలో ఆ వాక్యమే మన హృదయంలోకి వచ్చి ఆదరిస్తుంది. అది ఒక్కొక్కసారి సుత్తు వంటి వాక్యము గాను, ఒక్కొక్కసారి జబ్బు వంటి వాక్యము గాను, ఒక్కొక్కసారి పాలు వంటి వాక్యము గాను, ఒక్కొక్కసారి అగ్ని వలె కాల్చేదిగాను మార్చబడుతుంది. దేవుని వాక్యము ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా విడుదలవుతుంది. ఒక్కొక్కసారి పాలు వంటి వాక్యం వచ్చింది. పాలు వంటి వాక్యం అని ఉంది బైబిల్లో. ఒక్కొక్కసారి సుత్తి లాంటి వాక్యం అని ఉంది బైబిల్లో. సుత్తిలాగా టపేలు మనబడే దుర్ర మీద. అంటే అర్థం ఏంటి? నువ్వు సరి చేసుకో. ఏంటి? కోణం ఎక్కువైంది దీనికి, ఈటికి రాయికి. తాపి మేస్త్రి అయ్యా చెప్పండి, పెడుతున్నారు గోడలోకి పెట్టినప్పుడు అది దూరట్లేదు, దానికి ఏం చేస్తాడు? సుత్తిటి టెప్పని కొడతాడు మూలని, అప్పుడు వెళ్ళి దూరిపోద్ది అక్కడ. అవునా? మనకేయో కొమ్ములు పెరుగుతున్నప్పుడు సుత్తి లాంటి వాక్యం వచ్చి టెప్పని బిగిద్ది, కొమ్ము ఇరిగిద్ది. ఇంకొకసారి వచ్చి టెప్పని కొట్టిద్ది, ఇది ఇరిగిద్ది. అప్పుడు సరిగ్గా సెట్ అయిపోయి కూర్చుంటాం మందిరంలో. స్తోత్రం చెప్పండి. అవునండి, ఒక్కొక్కసారి వాక్యం పాలు వలె వస్తుంది, ఒక్కొక్కసారి సుత్తి వలె, ఒక్కొక్కసారి సబ్బు వలె, అనగా పాప క్షమాపణను కడిగేదిగా. నేను క్షమిస్తున్నాను, మీరు ఒప్పుకోనండి అని దేవుడు మాట్లాడతాడు. అది సబ్బుకు కడిగేయటానికి. ఒక్కొక్కసారి అగ్ని. మన పాపాలు ఒప్పుకోకపోతే చెమట్ల పట్టించేటట్లు కాల్చి మనలో ఉన్నటువంటి మస్టును బయటకు కక్కించేదాకా అగ్నిలాగా వచ్చి కాల్చేస్తుంది. కాల్చినప్పుడు చెత్త సుత్తి అంతా బయటపోతుంది. అవునా కదా? అగ్ని ఏంటి? వెండిని మంచిదానిగా చేయాలంటే ఏం చేయాలి? సుత్తి తీసుకొడితే వచ్చిద్దా? సబ్బు పెడితే వచ్చిద్దా? దానికి పాలు పోతే వస్తుందా? దాంట్లో ఉన్న మస్టు పోవాలంటే ఏం చేయాలయ్యా? పాలు పోయాలా? సుత్తి పెట్టాలా? లేకపోతే ఏం చేయాలి? దానికి ఆ మస్టు పోవాలంటే ఏం చేయాలి?
అగ్ని వచ్చి దాన్ని కాల్చాలి, లేక అగ్నిలో పడాలి. అప్పుడు దానికి ఉన్నటువంటి మస్ట్ వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, శ్రేష్టమైనది బయటకు వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి దేవుని వాక్యము అగ్ని వలె వస్తుంది, మనలో ఉన్న చెత్త అంతా కాలిపోయి శ్రేష్టమైన గింజల వలె, శ్రేష్టమైన భక్తి కలిగిన వారి వలె, దగ 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 మెరుచుచున్నటువంటి వెండి వలె, బంగారం వలె, దగ దగ మెరుస్తున్నటువంటి వజ్రాలు వలె మనల్ని చేయుటకు అగ్ని వంటి వాక్యము ఒకసారి దిగి వస్తుంది. ఇద్దండి దేవుని వాక్యం ఎప్పుడు ఎలా వస్తుందో నాకు తెలీదు, మీకు తెలీదు. నాకు తెలీదు. నేను ఏదో ప్రార్థన చేసి 2 మాటలు చెబుతాడు దేవుడు, వస్తాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని బట్టి తిప్పుతూ ఉంటాడు. ఆధారలేని వారికి ఆధార మాటలు విడుదల చేస్తాడు కొంత సమయం. కొంతమంది సరిచేయబడవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళని సరిచేయటకు వాళ్ళ గురించి తిప్పుతాడు కొంతసేపు. ఆయన అందరితోనూ మాట్లాడతాడు. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరి గురించి మాట్లాడేస్తాడనమాట. నాకైతే తెలియదు ఆ విషయం, మీతో మాట్లాడాడని, కానీ దేవుడు మాట్లాడేస్తాడు. అయితే అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి పాలు పట్టిస్తాడు, కొంతమందికి ఏంటి చెప్పండి, సబ్బు పెట్టి కడుగుతాడు, ఆ వాక్యం అనే సుత్తి వచ్చి సరిచేస్తాడు, ఒక్కొక్కసారి అగ్నిలా వచ్చి కాల్చేసి సరిచేస్తాడు. ఇది తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళు నచ్చదు. ఈ పాట్ర గారిని చూస్తే ఇదేనండి తెప్పలు, మాకు అన్నీ బాగానే ఉంటాయి కానండి, బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటుంది, ప్రార్థన బాగానే చేస్తారు కానండి, వాకింగ్కి వచ్చేసరికి అదేంటో మా గురించి ఏ చెప్పినట్టు ఉంటుందండి. మరి ఎవరి గురించి చెప్పాలమ్మా? నా గురించి నేను చెప్పుకున్నా. రే రాజేష్ బాగున్నావా, రాజేష్ నిన్నే దీవిస్తాడు, నా గురించి చెప్పుకున్నా. చెప్పండి వాక్యం మీ గురించి కాకపోతే నా గురించి వచ్చిద్దా? మీతో పాటు నాకు వస్తుంది. నేను మాట్లాడుకుని ముందు మైకి పెట్టుకుని ఫోన్ పెట్టుకుని, అరే రాజేష్ దేవుడిని దీవించును గాక, నేను బాగు చేయను గాక, నువ్వు సరి చేయబడదు గాక, నాకు నేను చెప్పుకోనా? చెప్పండి. వాక్యం ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. కూర్చున్న మీకు, చెబుతున్న నాకు కూడా, నన్ను కూడా సరి చేసేస్తుంది వాక్యం. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం నచ్చదండి చాలామందికి. ఇప్పుడు దాకా చెబుతాను, ఇట్లాగా మన వాక్యం ఇలా సబ్బు లాంటి వాక్యమే అనుకోండి, పాలు లాంటి వాక్యమే ఉందనుకోండి మన చర్చిలో. ఇంకా వేరే వాక్యాలు ఉండవండి వేరే చర్చిల్లో. సుత్త అంటే వాక్యం ఉండదా, అగ్ని వంటి వాక్యం ఉండదా? 2 వాక్యాలు, ఒకటి సబ్బు పాలు, అంతే. వస్తే సరి చేసేయటం, అయితే పట్టించేయటం, అంతే. ఇంకా 2 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యాలు ఉండవు ఆ చర్చిల్లో. అందుకనే గుంపులు గుంపులుగా జనాలు పెరిగిపోతారు. మన చర్చికి ఇప్పుడు చెప్పాలి అంటే, నేను వచ్చిన కాడి నుంచి, మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పుడు ఉండే వాళ్ళకన్నా వచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ఒక వారం వస్తారు, ఇలా చూస్తారు పాటరకారిని పైనుంచి కిందకి, మనకి చిట్ట వదిలే అది 2వ వారం కనపడరు. నిజమండి, అందరూ వచ్చారు మన చర్చికి. సెట్ అవ్వట్లేదు అంటే తేలికపాటి భక్తికి అలవాటు పడిపోయారు వాళ్ళు. తేలికపాటి స్థితికి అలవాటు పడిపోయారు కనుక, తేలికపాటి భక్తికి అలవాటు పడిపోయిన వాళ్ళు సరైన నడిపింపు, సరైన ఆత్మీయత, వాక్యానుసారంగా బ్రతకాలి, నేను సియోనుకు చేరాలి, కష్ట నష్టాలైన నేను ఓర్చుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుని కొరకు నిలబడి దేవుని రాజ్యంలో దేవునితో ఉండాలని త్యాగం కలిగిన వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. వారు మీరే. ఆ త్యాగం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు. అందుకే నేను సంతోషిస్తున్నాను. మీకు రాయి వచ్చిన తట్టుకుంటారు, అగ్ని వచ్చిన తట్టుకుంటారు, చుట్టొచ్చిన తట్టుకుంటారు, అలాగే పాలు వచ్చినా తాగుతారు, ఏదొచ్చినా నిలబడగలిగిన స్థితి మీకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, తేలికపాటి భక్తిలో 2వ లక్షణం ఏంటి? తేలికపాటి వాక్యపు అనుభవం కావాలనుకుంటారు.
ఇలా మనసాల కోరుకుంటుంది అన్నమాట. ఈ రోజున దేవుడు గట్టిగా కాకుండా నిదానంగా మాట్లాడితే బాగుండు, నిదానంగా మాట్లాడితే, నిదానంగా అంటే అర్థం ఏంటి? ఏమీ తిట్టకోకుండా నేను మా ఆయన మీద గొడవ వచ్చాను, ఆ మాటలు రాకుండా ఉంటే బాగుండు, ఆ మాటలు రాకుండా ఉంటే బాగుండు, మా అబ్బాయిని కొట్టొచ్చాను, ఆ మాటలు రాకుండా ఉంటే బాగుండు, అలాగే కూర తేలేదని నేను 2-3 తిట్లు తిట్టేసి వచ్చాను, ఆ మాటలు రాకుండా ఉంటే బాగుండు. ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. నీవు చెప్పకపోయినా, మీ వాళ్ళు ఎవరు చెప్పకపోయినా, నిన్ను భక్తిలో ఉంచాలని కోరుకునే దేవుడు, నిన్ను సరైన స్థితిలోను పరిశుద్ధతలో ఉంచాలనుకునే దేవుడు నిన్ను సరిచేయుట కొరకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు సరిచేయబడాలి, నువ్వు పాల వంటి వ్యక్తిగా మార్చబడాలి, సువర్ణగా మార్చబడాలి. అందుకని దేవుడు నీ గురించే మాట్లాడతాడు. ఇంక నువ్వు మాట్లాడడు అనుకుంటే కుదరదు. ఆత్మ నడిపింపే సంఘంలో ఉంటుందో, ఆత్మతో ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ ఖచ్చితమైన వాక్యం దిగి వస్తుంది. అందుకని దేవుని కుమారులైతే ఎవరి ఆత్మచేత నింపబడతారో వారి మధ్యకి నేను దిగి వచ్చేదను, నా వాక్కు దిగి వస్తుందని లేఖనము చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యానికి మనము భయపడకూడదు. తేలికపాటి వాక్య అనుభవానికి అలవాటు పడద్దు. తేలికపాటి అనుభవాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా, అది కష్టమైన వాక్యమే నేను నెరవేరుస్తాను, అది నేను చేయలేదైనా చేస్తాను అని వాక్యపు తీర్మానానికి రావాలి. అది నా యేసయ్య కోరుకుంటున్న అనుభవం. అలాగే మూడోదిగా తేలికపాటి భక్తి కలిగిన వారిలో ఉండే 3వ లక్షణం ఏంటంటే, సంఘములు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే తేలికపాటి దానిని చేయాలని ఆశిస్తారు. ఇప్పుడు చెప్పండి, తేలికపాటిగా భక్తి కలిగిన వాళ్ళు మనస్సులో ఏ లక్షణాలు ఉంటాయి? 1, తేలికపాటి భక్తి ఉండాలి, అంటే సులువుగా ఉండాలి భక్తి అనుకుంటా. 2ది, వాక్యపు తేలికపాటి అనుభవం ఉండాలి అనుకుంటారు. 3ది, సంఘములో కూడా ఏదైనా జరుగుతుంటే తేలికపాటి దానిని ఎంచుకుంటారు, తేలికపాటి దాన్ని చేయాలనుకుంటారు. ఉదాహరణ చెప్తాను. ఏదైనా మీటింగ్స్ పెట్టాం, సభలు పెట్టాం, ఏదైనా పెట్టాం, లేక జనవరి భోజనాలకి పెట్టాం. ఇదిగో మనకి ఇన్ని అవసరం, భోజనాలకి చికెను, మటను, పాలు, పెరుగు, ఇస్తరాకులు, చెప్పండి అవి ఇవి అంటాం. పక్కనే తేలికపాటి భక్తి కలిగిన లేచి, అయ్యారో నేను టీ గ్లాస్ ఎత్తా. ఏ గ్లాసులు అమ్మా? ఎండు గ్లాసులు కాదు, వెండి గ్లాసులు కాదమ్మో. ఏ గ్లాసులు? టీ గ్లాసులు. చూసారా? ఆడి మనస్తత్వం అట్టాగుంది కాబట్టి ఇది ఇట్టాగొచ్చింది. నిజమేనండి, చాలామంది తేలికపాటి భక్తిలో ఉన్నామనేది వాళ్ళ క్రియలే చూపేస్తాయి. ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది నాకు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఇప్పుడు ఇదే స్థితిలో ఉండిపోతారా? అప్పుడు లేదు, అప్పుడు బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, దేవుడు దీవించాడు. నీవు అప్పుడే వేసిన కానుకేనా? నువ్వు అప్పుడున్న అనుభవమేనా? ఇంకెదగవా? నీవు ఎదగరా? అంటే నేను చెప్పేది ఏదో నా రాబడి పెరుగుతుందని కాదు, లేక సంఘంలో ఏదో జరుగుతుందని కాదు. మీరు వేసినా వెయ్యకపోయినా దేవుని సేవ జరుగుతుంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సేవకుడు పోషించబడతాడు. మీరు ఎవరు ఇవ్వకపోయినా ఆయన కాకిలతోనైనా సరే ఆహారాన్ని పంపించగలిగిన సమర్థుడు. అయితే నేను చెప్పేదేంటో తెలుసా? మీ స్థాయి ఎప్పుడు తేలికపాటేనా? ఎన్ని సంవత్సరాలు ఎదుగుతున్నా ఇంకా అదే అనుభవేనా? మీరు ఎదుగుతున్న కొలది డ్రెస్ మారిపోద్ది, మీ ప్లేట్ మారిపోద్ది, మీరు ఆహార తీరి మారిపోద్ది. అప్పుడు 1 ఇడ్లీ తినేవాడు 2 ఇడ్లీ తింటాడు, 2 ఇడ్లీ తినేవాడు 3 ఇడ్లీ తింటాడు, వయసు పెరుగుతూ 4 తింటాడు. ఇలా పెంచుతూ వస్తున్నామే అన్నీ. మరి భక్తిలో ఎందుకు పెరగదు? ఈ తేలికపాటి స్థితికేనా ఎంచుకుంటారండి? తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తొందరగా
తేలిగ్గా ఏది ఉంటుంది దీంట్లో? ప్లేట్లా, గ్లాసులా, టీ గ్లాసులా, లేకపోతే ఏంటి 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 పాల ప్యాకెట్లా, లేకపోతే ఇంకొకటి. అరే చికెన్, అక్కడ ఆగు. ఇంట్లో తజ్జిన బజ్జిన అయిపోయి కొట్టిమిట్లాడిపోయి పొరపాటున ఎవడో కొంచెం భక్తి కలిగినోడు ఉన్నాడు అనుకో, 4 పిల్లలు, ఒక పిల్లడు చికెన్ ఇద్దాడు, ఏడ్రో చికెన్ అంటావు, ఆగు ఆగు ఆగు, గుండె ఆగిపోద్ది వీడికి. ఏంటిది? తేలికబడి భక్తి. నేను ఇంకా చెప్తాను, మీ స్థితిని బట్టి మీరు ప్రార్థన చేసి మీకున్న దాంట్లో ప్రార్థన చేయండి. నేను ఇంత అని చెప్పటం కాదు. మీరున్న స్థితిలో ఒక్కొక్క సంవత్సరం ఆర్థికంగా బాగుంటాం, ఒక్కొక్క సంవత్సరం డల్ అయిపోతూ ఉంటాం. అందుని బట్టి నేను చెబుతూ ఉంటాను, ఈ సంవత్సరం బాగుంది, మీరు ప్రార్థన, దేవా నా పక్షంగా దేవుని సేవలో ఎంత ఇమ్మంటావు అని ప్రార్థన చేయండి అని చెప్తాను మీకు. మీరు ప్రార్థన చేసి ఆయన ఎంత ఇమ్మన్నాడు అంత ఇవ్వండి, తప్పలేదు. అలా చేయరు. చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇచ్చేదాకా చూసి 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 నువ్వు ఇచ్చావక్కాయ్, నువ్వు ఇచ్చావక్కాయ్, నువ్వు ఇచ్చావక్కాయ్, నువ్వు ఇచ్చావక్కాయ్, నువ్వు ఇచ్చావక్కాయ్, నువ్వు ఇచ్చావక్కాయ్ ఇచ్చారు. ఎవడైనా ఆగిపోతే ఆగిపోదామనే ఏంటి? ఎవడైనా ఇవ్వకపోతే వాళ్ళతో పాటు నేను కూడా ఎగ్గొట్టేద్దామనా? లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇలా చూసి 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 అందరూ చేసిన తర్వాత ఒకవేళ పాస్టర్ గారు సరిపోయినాయి అమ్మొద్దంటే ఆగిపోదామని, సరిపోయినాయి అన్నాను అనుకోండి, ఇంకా దేవుడు బతికిచ్చాడు, నరకంలో పడి చస్తాం. ఎందుకో తెలుసా? ఇట్లాంటివి చేస్తేనేనండి భక్తి. భక్తి అంటే ఓన్లీ గుడికొచ్చేసి స్తోత్రం ప్రార్థనే కాదు. వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యపు క్రియలు కూడా ఉండాలి. నేను అదే చెబుతాను, మనుష్యుడు బ్రతకాలంటే నీరు కావాలి, వస్త్రాలు కావాలి, గాలి కావాలి, ఇల్లు కావాలి, పనిముట్లు కావాలి, సమస్తము కావాలి. ఏది లేకపోయినా మనం బ్రతకలేము. అలాగే పరలోకానికి వెళ్ళాలంటే భక్తిలో ఉన్న లక్షణాలన్నీ చెయ్యాలి. చాటా చీపురు పట్టుకుని బతికేస్తామా? అయ్యిద్దా? అవ్వదు కదా. అలాగే ప్రార్థన అనేది లేకపోతే ఆ వాక్యం అనేది ఒకటే పట్టుకుంటే అవ్వదు, అన్నీ చెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటారండి కొంతమంది. ఏంటి? పరిశీలన చేస్తారు. అప్పుడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? అందరినీ పరిశీలించడానికి ఇప్పుడు 2 కారణాలు చెప్పాను. ఒకటే, వాళ్ళు ఎవరైనా ఆగిపోతే ఆగిపోదామని. 2, పాస్టర్ గారు సరిపోయామంటే ఆగిపోదామని. 3వది ఏంటో చెప్పమంటారు? ఇక్కడ ఆలోచన వెళ్ళది, ఎవరైనా తక్కువగా ఇచ్చే బ్యాచ్ ఉందనుకోండి, నన్ను ఏలెత్తి చూపకుండా ఆమెలా సెటిల్ అయిపోదామని. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఎంత ఇచ్చాము, ఆమె ఎంత ఇచ్చిద్ది, ఆహా మన బ్యాచ్ ఒకటి దొరికింది గనుక అంతే ఇచ్చేద్దామా. వీళ్ళకి దేవునితో సంబంధం ఉండదు, దేవునితో అనుబంధం ఉండదు. అలాగే దేవుని సేవకుడు చెప్పిన మాట మీద ఉండదు. వీళ్ళ బుద్ధి ఏంటి? తేలికపాటి బుద్ధి. అందుకనే మనుష్యులను చూసి చేయాలనుకుంటారు, ఎదుటి వారిని చూస్తారు. కాదు, నీవు చేసేటప్పుడు తేలికపాటి భక్తి కాదు, సరైన భక్తికి రా. నా దేవుడు ఒక్కొక్కసారి చెబుతూ ఉంటాడు, ప్రభువా దాదాపుగా నేను చేసేది మన సంఘములో కాదు కానీ బయటికి, నా పరిస్థితి ఇలాగుంది, ఏం చేయమంటావు? కానీ పరిస్థితుల్లో ఉన్నారు అవతలంటే, నువ్వు ఇచ్చేయి, నీ దగ్గర ఉన్నది ఇచ్చేయి, లేదా ఇది ఎంత ఇయ్యని చెప్తాడు. అనుమానం లేకుండా ఇచ్చేస్తాను. దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. నేను లాక్డౌన్లో 100% చెప్తాను, లాక్డౌన్లో ఒకే ద్వారం నేను తెరిచాను, నాకు 7 ద్వారాలు తెరిచాడు. స్తోత్రం కలుగును గాక. నిజంగానే లాక్డౌన్లో దేవుని కృప మహావిస్తారంగా దేవుడు తెరిచాడు నాకు.
ఎందుకో తెలుసా? నా పరిస్థితుల్లో నన్ను ఆశ్రయించిన వారు లేక నన్ను అడిగిన వారికి కాదనకుండా నాకు కలిగినది నేను చేయుట ద్వారా నా దేవుడు నన్ను కొదువు లేకుండా ఇంకా అధికంగా ఇచ్చేటట్లుగా దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. మన వాళ్ళు భక్తి ఎలాగుంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఈ బ్యాచ్ ఇది. నువ్వు ఎక్కడికి చెందవు గనుక తేలికపాటి భక్తిలో ఇప్పుడు 3 అనుభవాలు. ఒకటి, సులువుగా భక్తి ఉండాలి అనుకుంటా. రెండోది, తేలికపాటి వాక్యపు అనుభవం ఉండాలి అనుకుంటారు. మూడోది, ఏదైనా కార్యం తేలికపాటి దాన్ని ఎంచుకుంటారు. వీళ్ళెవరు అంటే ఇప్పుడు తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళు మాట. అందుకని పుదీనా ద్వారా ఆ శాస్త్రులతోనూ పరిశీలిత అంటున్నాడు, ఒరే మీ బుద్ధి ఎట్లాంటిదంటే తేలికపాటి భక్తి కలిగిన వాళ్ళరా మీరు. పుదీనా ఎంత తేలికపాటిదో మీ బుద్ధులు కూడా అవే అంటున్నాడు అక్కడ. ఈ రోజున ప్రేమతో చెబుతున్నాను, మీరందరూ మీకు మీరే భక్తి పరులు అనుకుంటున్నారు. ఈ లక్షణాలు మీలో ఏదైనా ఉంటే మిమ్మల్ని అడగక్కర్లేకుండానే, నాకు మీరు చెప్పక్కర్లేకుండానే ఈ వాక్యాన్ని బట్టి మీరు ఏ స్థాయికి చెందిన వారో గ్రహించుకోండి. ఈ 3 లక్షణాలు లేవా, నువ్వు నిజంగానే మంచి భక్తిలోనే ఉన్నావు. ఒకవేళ ఈ 3 లక్షణాలు నీలో ఉన్నాయా, ఖచ్చితంగా నువ్వు ఇంక ఎదగల, తేలికపాటి భక్తిలో ఉన్నావు. వయసు అయితే పెరిగింది, సంఘానికైతే చాలా కాలం నుంచి వస్తున్నావే కానీ నీ బుద్ధిలో మాత్రం ఎదగలేదు అని అర్థం, భక్తిలో మాత్రం ఎదగలేదు అని అర్థం. నువ్వు తేలికపాటి స్థితే, అది గ్రహించు. సాగిపోదాం, నేర్చుకుందాం. అట్లాగే ఇప్పుడు పుదీనాలో 2 భాగాలు అన్నాను కదా. ఒకటి ఏంటి చెప్పండి, తేలికపాటి భక్తికి సూచన. రెండోది ఏంటి చెప్పండి, వేషధారణ భక్తికి సూచన. మరి ఇప్పుడు దాకా చెప్పే ఏంటంటే మీకు అర్థం అవటానికి, వేషధారణ భక్తిలో పాయింట్స్ మాట, వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు ఉండే మనసుల మాట ఇవి ఈ 3. అలాగే తేలికపాటి భక్తిలో ఉండేటువంటి మనసుల మాట ఇవి. తేలికపాటి భక్తిలో ఉండే వాళ్ళకి ఏ మనసులు ఉంటాయి, ఈ 3 మనసులు ఉంటాయి ఇప్పుడు చెప్పినాయి. అలాగే ఇప్పుడు ఈ వేషధారణ భక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, లేక వేషధారణ భక్తి చేసేవారి మనసులో ఏ ఆలోచనలు ఉంటాయి, అవి కూడా 3 చెప్తాను మీకు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. నేను ముగించాలంటే ఇంకా గట్టిగా చెప్పండి. మీరు ఇప్పుడప్పుడే ముగిస్తే కాదని స్తోత్రాలు ఆపారు కదా, ఓకే నేను చెబుతాను, నో ప్రాబ్లం. మీరు అంత అభయం ఇచ్చినప్పుడు నాకెందుకు భయం? నేను కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను, రిఫరెన్స్లు అన్నీ ఇవ్వకుండా తగ్గించుకుంటూ వస్తున్నాను. ఓకే, మీరు హుషారుగా ఉన్నప్పుడు నేను ఎందుకు తగ్గాలా? చెప్పేస్తాను. అయితే మొత్తం మీరు చెప్పినా చెప్పకపోయినా నేను టైంకి ముగించేస్తాలేమ్మా. కొంతమంది మోకాలు అప్పుడు కొంచెం నీరసం అయినట్టు కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే, వేషధారణ భక్తిలో ఉండేటువంటి అనుభవాలు అనగా వేషధారణ భక్తి కలిగిన వారి మనస్సులో ఉండే ఆలోచనలు ఏంటంటే 3. ఆ 3 మొట్టమొదటిగా చూడండి, వాళ్ళ మనస్సులో ఏముంటుంది అంటే, వేషధారణలో ఉన్నవారిలో అన్నీ చేస్తానని చెప్పి చేయరు. ఏంటి? వేషధారణ భక్తి చేసే వాళ్ళు చెప్పేది, వాళ్ళ మనసులో ఉండే ఆలోచన ఏంటంటే అన్నీ చేసేస్తాం అంటారు, కానీ చెయ్యరు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, అది చేయమని చేసేస్తాం ఇటా తెరంగా ఏం చెప్పింది చెయ్యాలా ఫాస్ట్ కదా, ఫాస్ట్ అయ్యా అబ్బాయి నాయన అమ్మ ఇది చెయ్యి, అలాగే నాయగారు అలాగనే ఈయనకి ఏం తెలుసు మా బాధలు చేసేయాలంట. దీన్నే ఏమంటారు? ప్రేమానురాగాలు కదా. వేషధారణ భక్తిలో ఉన్నటువంటి మనస్తత్వం అంటే డైరెక్ట్గా చేసేస్తానంటాడు, కానీ
అది చెయ్యడు. అది చెయ్యొద్దన చేయనండి వద్దండి అంతే. మన ముందు చెప్పుదురే కానీ చెయ్యరు. అందుకని శాస్త్రులు పరిచయాల గురించి కూడా దేవుడు అన్నాడు సందర్భంలో, చెప్పుదురు గాని వీళ్ళు చెయ్యరు అని. వేషధారణ భక్తి అనేటువంటి దానికి రిఫరెన్స్ ఒకటి ఇస్తా చూడండి. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదే అనుభవం అండి ఇక్కడ కూడా రాశాడు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తే, వేషధారులైన ఎవరండి? వేషధారులైన శాస్త్రులారా, మీరు చేసేది ఏంటి? పుదీనాలోను సోపు గింజల్లోను జీలకర్ర గింజల్లోను. ఇది చాలా పెద్దది. ఒక్కో సోపు గింజ ఎంత ఉంటుందంటే పుచ్చకాయలాగా ఉంటుంది కదా, చెప్పండి. అలాగే ఏంటి చెప్పండి, జీలకర్ర ఎలాగుంటుందంటే ఒక్కొక్కటి అరటికాయలు అంత ఉంటుంది కదా. ఏ వీళ్ళు దేవుడు తెస్తారు అంటే ఇక్కడ వేషధారణ అనే మాటను ఉచ్చరించేశాడు. అక్కడైతే లేదు ఆ మాట. అందుకనే అది తేలికపాటి భక్తికు కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది వేషధారణ భక్తి. ఈ వేషధారణ భక్తి కలిగిన వాళ్ళని దేవుడు అంటున్నాడు, మీరు వేషధారణ భక్తి అన్నీ అందరి ముందు నటిస్తారు, నేను చేసేస్తానని చెబుతారు కానీ చెయ్యరు. అలాగే చెయ్యనని చెబుతారు కానీ చేసేస్తారు. తిననని చెబుతారు కానీ తినేస్తారు. నేను తింటానని చెబుతారు కానీ తినరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పని చెప్పాను అనుకోండి, చేసేస్తానంటారు, ఇంటికి వెళ్ళంగా మర్చిపోతారు. కొంతమంది ఉంటారు, అది చెయ్యొద్దాయి అంటే నేను చెయ్యను అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చేసేస్తాడు. దీన్నే ఏమంటారు? భక్తిని అవలంబిస్తున్నట్టుగానే ఉండి భక్తిని వేషధారణ భక్తి అనగా చర్చిలోక అనుభవము, చర్చి దాటిన తర్వాత మరొక అనుభవం. ఈరోజు గమనించాలి, మరి మన భక్తి ఎలాగుంది? నీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకో, ఏది చెప్పావో అది చెయ్యి. అలాగే ఏది చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పు. అది దేవుడు హర్షిస్తాడు. ఒకవేళ చెయ్యలేకపోతే మామాటం లేకుండా నేను చెయ్యలేను అని చెప్పేసే. వాళ్ళు ఏదైనా అనుకోనివ్వండి, చెయ్యలేను అని చెప్పు. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర నీకు నేరము ఉండదు. నువ్వు చేయలేవు అని చెప్పినప్పుడు చేయలేవని చెప్పు. కొన్నిసార్లు జరుగుతాయి ఏంటంటే, చేసేస్తాం వచ్చేస్తాం అది ఇది అంటారు కానీ రారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువగా మెకానిక్, టీవీలు బాగు చేసేవాళ్ళు, ఫ్రిడ్జ్లు బాగు చేసేవాళ్ళు, ఏసీలు బాగు చేసేవాళ్ళు కదా. మీ ఫ్రిడ్జ్ పోయింది అనుకోండి, ఫోన్ చేయగానే 15 గంటల మీ ఇంటి దగ్గర ఉంటానంటాడు. ఆడు 3 రోజుల దాకా కనబడ్డు. చెప్పండి, కనబడతాడమ్మా? మనం నమ్మేసి కళ్ళు కాయలు కాసేలాగా గేటు శబ్దం రాకంగా వచ్చేసాడేమన్నారు బాబాని. ఆ బండి మన ముందు ఇంటి ముందు అంగానే మెకానిక్ వచ్చేసాడు, బయటకు వచ్చేస్తాం, కంగారుగా వచ్చి చూసుకుంటాం. ఏంటి ఫ్రిడ్జ్ బాగు చేస్తే చల్లటి నీళ్ళు తాగొచ్చు, పాలు పాడావు అవి పాడావు అని కంగారు మంది. ఆడొస్తాడా రాడు. ఎన్ని బండ్లు వెళ్ళిపోతాయో, ఎన్నిసార్లు చూసి కళ్ళు కాయలు కాసేస్తాయో. చెప్పండి అమ్మ, అంతేనా అయ్యా? అంతేనా? మరి మనము ఏం చేస్తున్నాం ఈ రోజున? ఈ బ్యాచీలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పి చేయకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఒకవేళ నీవు చేయలేకపోతే నాకు ఫలానా టైం అని చెప్పేసి ఉన్నదండి, నాకు ఈరోజు కుదరదు, రేపు కుదరదు, నాకు 3వ రోజు వరకు వర్క్ ఉంది, 3వ రోజు అవసరమైతే వస్తాను చేస్తానని ఖచ్చితంగా చెప్పేయి. అవసరమైతే చేయించుకుంటాడు, అవసరం లేకపోతే వీరు వాళ్ళని చూసుకుంటాడు. అంతేనంటారా? అంతే. నువ్వు దేవుని యొద్ద నెపం ఉండదు, ఆ వ్యక్తి కూడా నీ గురించి ఎదురు చూడడు, అనవసరంగా నిన్ను మనసులో తిట్టుకోకుండా ఉండడు, తిట్టుకోడు. గనుక జాగ్రత్త కలిగి వేషధారణ భక్తిలో ఉన్నటువంటి అనుభవం అన్నిటినీ చేస్తానని చెబుతూనే చేయడు. గనుక ఈ రోజున నీవు అలా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు చేస్తానంటే చెయ్యి, చేయలేకపోతే చేయలేనని చెప్పు. అలాగే నేను ఉంటానంటే ఉండు, ఉండలేకపోతే వెళ్ళిపో. అంతేగాని నీవు నటించేటువంటి అనుభవం లేకపోతే వేషధారణ అనుభవం నీ జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు. అది శాస్త్రులకు పరిచయులకు తగినది. అలాగే పుదీన అనుభవంలో వేషధారణ భక్తికి చూపుచన. అందుకనే ఈ రోజున మన భక్తిని సరి చేసుకోవాలి. మనము చెప్పిదమే కానీ చెయ్యరు అనే సాక్ష్యము మనకుండదు. వీడు చెప్పాడంటే ప్రాణం పోయినా చేస్తాడు, చెప్పిందంటే ఈమె తల తెగిపోయినా చేస్తుంది, మాట ఇచ్చిందంటే చచ్చిపోయేదాకా నిలబడుతుంది, మాట ఇచ్చాడు అంటే తల్ల కిందులైనా సరే వెను తిరగరు అనే సాక్ష్యము మీ కొరకు రావాలి. బ్రతికున్నంత ఈ అనుభవములు మాట ఇస్తే విని తీయకూడదు. అదే క్రైస్తవుడు రోషం. మనల్ని సింహపు పిల్లల వలె పోల్చాడు, మనను యోధా గోత్రపు సింహం వలె పోల్చాడు, రాజులైన యాజక సమూహముగా మనలను పోల్చాడు. రాజులమై యాజక సమూహముగా ఉంటుండగా మన మాటలో తేడా ఉండకూడదు, మన క్రియలో తేడా ఉండకూడదు, మన అనుభవాలు తేడా ఉండకూడదు. మనం రాజులమే, రాజుల్లాగానే బ్రతకాల, త్యాగం కలిగినట్లుగానే బ్రతకాల. అది దేవుడికి నచ్చేది. ఎందుకు? అనవసరమైనటువంటి వాటికి మనము బెండ్ అవ్వాలి, అనవసరమైన స్థితికి మనం ఎందుకు భయపడాలి? చి, నేను ప్రాణం ఉన్నంత వరకు దానికి భయపడను. స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న పాఠం పుదీనా చెట్టు ద్వారా. వేషధారణ భక్తిలో అన్ని చేస్తారు, చెయ్యరు. ఆ లక్షణం ఒకవేళ నీలో ఉందేమో అదొద్దు, తీసేసుకోండి. దేవుడు మిమ్మల్ని చూసి హర్షిస్తాడు. దానిలో రెండో భాగం అదేంటని ఆలోచన చేస్తే, వేషధారణ భక్తులలో ఉండేటువంటి మరొక ఆలోచన, తపన. తన తప్పును ఎరగక ఎదుటి వారి తప్పును బయట పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ తన తప్పును ఎరగలేరు, ఎరగక ఎదుటివారి తప్పులను మాత్రము బయట పెట్టేటువంటి స్వభావం, అది వేషధారణ భక్తికి సూచన. దీనికి మీకు ఉదాహరణ చెబుతాను. ఒక రోజున యేసు ప్రభువారు చెప్పారు, ఎదుటోడు కంట్లో ఏముంది? ఏముంది? ఎదుటోడు కంట్లో ఏముంది? నలుసుంది. నీ కంట్లో ఏముంది? దూలం. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? చెప్పండి అమ్మా. నలుసు అంటే ఏంటి చెప్పండి? కంట్లో నలక, అంతేనా? రే, నలక పడింది చూడరా, అది వచ్చి బోధద్దం పెట్టినట్టు చూసినా కనపడుతుంది, ఎక్కడ ఉంటుందో, కానీ మెరుగుతూ ఉంటుంది. అబ్బా ఉందరా అంటారనరా, అంటారా? ఇక్కడ ఉంటుంది, ఆమె వచ్చి అని ఊతుంది. పోయిద్దా? పోదు. చూడక్క వెళ్ళిపోద్ది. వెళ్ళలేదా పాల ఇంకా మెరుగుతుంది ఇది అంటారనరా. ఓపెన్గా మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్, స్తోత్రం చెప్పండి. కానీ ఆ నలుసును మాత్రం ఎత్తుకురా
అని అడి టీవీ నైన్కి ఇచ్చేస్తాడు. ఈడి దగ్గర ఏముంది అసలు టీవీ నైన్లో పెట్టకముందా అని అందరికి కనబడే దూరం ఉంది ఇది. అది టీవీ నైన్లో ఫోకస్ చేసి జూమింగ్ చేస్తేనే కనబడుద్ది ఏది నలుసు. కానీ ఇది అసలు టీవీ నైన్కి ఎక్క అవసరంలా, ఏం అవసరంలా, జూమే చేయ అవసరంలా, ఇట్లా చూడంగా కనబడుద్ది, మనకడ పెద్దకుంటుంది అది. దాన్ని గుర్తించడు ఎవరో వేషధారణ భక్తి గల. అందుకని ఆ తిట్లు కూడా ఎవరిని తిట్టాడు తెలిసి యేసు ప్రభు, రే నీ కంట్లో నలుసు పెట్టుకుని ఎదుటోడు కంట్లో నలుసును పట్టుకుని నీ దూలం పెట్టుకుని కూడా ఎందుకు మాట్లాడతారని తిట్టాడు దేవుడు. అవునా? మీకు తెలుసు ఆ వాక్యం, రాసుకున్న తర్వాత. అట్లా ఇంకో సందర్భంలో కూడా శాస్త్రులు పరిచయం చాలా సందర్భాలు ఇట్లాంటి పని చేశారు. గనుక ఈ రోజున నీవు గమనిస్తూ నీ భక్తిలో నీ తప్పును నువ్వు గ్రహించి ఆ తప్పును సరిచేసుకోవటానికి ఇష్టపడుతున్నావంటే నువ్వు సరైన భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నావని అర్థం. ఎదుటివారి సంగతి కన్నా విడిచిపెట్టేసి వాళ్ళది నాకొద్దు, వాళ్ళు ఎలాగైనా ఉండే, వాళ్ళు ఎలాగైనా నేను ముందు భక్తి చేయాలి, ప్రభువుకు నేను మంచిగా కనబడాలి, ఆ మంచి రాజ్యానికి నేను వెళ్ళాలి, ఆ రాజ్యంలో ఆయనతో ఉండాలి, నా తప్పులు ఏమున్నాయో, నా పాపాలు ఏమున్నాయో, నా దోషాలు ఏమున్నాయో, నా శాపాలు ఏమున్నాయో, నేను ఈ మాట ద్వారానా, చూపు ద్వారానా, ఆలోచన ద్వారానా, తలంపుల ద్వారా ఏ తప్పు చేస్తున్నాను, తనకు తానే ఆలోచించుకుంటూ తాను పరిశీలన చేసుకుంటూ ఆ ప్రశ్నల ద్వారా తన తప్పులన్నీ ఒప్పుకుని కడుక్కుంటా వచ్చేస్తాడు. ఎవరు అంటే భక్తిపరుడు. వేషధారణ భక్తి లేనివాడు. వేషధారణ భక్తి కలిగినోడు ఇట్టా చేస్తాడు. ఎట్టా? నలుసును పట్టుకుని ఊరంతా చెబుతాడు. తన తప్పును గ్రహించుకోలేడు. ఆ టైంలో గ్రహించుకోలేడు అంటే ఎవరు చెప్పినా కూడా వినలేడు. ఆ స్థితిలో ఉన్నవారికి చెప్పిన అర్థము కాదు. ఆ వేషధారణ భక్తిలో ఉన్న వారికి ఆ విషయాలు అవి అర్థము కావు. ఎందుకంటే తన జీవితాన్ని తనకు తానే అర్థం చేసుకోలేకపోతే ఎదుటి వారి మాటలు ఇంకేం అర్థం చేసుకుంటారు? అర్థమైందా? తనకు తానే అర్థం కానట్లుగా తనకు తానే అర్థం కావట్లేదు ఆయనకి. మరి ఎదుటోరు మాటలు ఇంకేం అర్థం చేసుకుంటారు? అది అసంభవం. తనకు తానే అర్థమవుతే నేను ఎక్కడున్నాను, నేను ఎలాగున్నాను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, తనకు తానే అతడికి అర్థమవుతే ఎదుటి వారి మాటలు కూడా అర్థమవుతాయి. తనకు తానే అర్థం కానప్పుడు ఎదుటి వారి మాటలు ఎప్పటికీ అర్థము కావు. అది మాట చెప్పింది. అందుకని ఎన్ని చెప్పినా అర్థం. మరి మన భక్తి ఎలాగుంది ఈరోజు? వేషధారణ భక్తి కాదు, శ్రేష్టమైన భక్తికి రావాలి. ఆ స్థితికి మీరందరూ వచ్చుదురు గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, వేషధారణ భక్తిలో మొదటిదేంటి? చెప్పుదురు కానీ చెయ్యరు. రెండోది ఏంటి చెప్పండి? తన తప్పును ఎరగక ఎదుటి వారి తప్పులను ఎంచుతారు. అలాగే మూడోది చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఏంటని ఆలోచన చేస్తే భక్తి వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు భక్తిపరులను చూడక భక్తిహీనును చూసి ఫాలో అవుతారు. ఎవరు? వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళను చూసి ఫాలో అవ్వక భక్తి కలిగిన వాళ్ళు ఉంటారే వాళ్ళని ఫాలో అవుతారు. ఎవరు అంటే వేషధారణ భక్తులు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే వీరికి లోపల ఒక ఆశ ఉండిపోద్ది, ఒక తపన ఉండిపోద్ది. ఎలాగని ఆలోచన చేస్తే మందిరానికి వస్తేనేం పాస్టర్ గారిలా తెల్ల డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు. లోపల ఉన్న వాళ్ళలాగా సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా నేను కూడా దేవుని మందిరంలో పరిశుద్ధుడిగాను పవిత్రంగాను తెల్ల డ్రెస్సులు వేసుకుని మంచిగాను స్తోత్రం హల్లెలూయా ఆరాధన చేయాలనుకుంటారు. అలాగే వేషధారణ కలిగిన భక్తి కలిగిన వాళ్ళు లోకంలోకి వెళ్ళంగానే మళ్ళీ ఆ మనసు తిరిగిపోయి అవి కట్టుకుంటే బాగుంటుంది, ఈ కట్టుకుంటే బాగుంటుంది, అవి వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆశకు లోబడిపోతారు. ఎందుకు లోబడిపోతున్నారంటే వీళ్ళు వేషధారణ భక్తిలో ఉన్నారు కనుక ఇటు బెండ్ అవుతున్నారు, అటు బెండ్ అవుతున్నారు. అదే సరైన భక్తిలో ఉంటే సరిగ్గా ఇక్కడే ఉండిపోతాడు. స్తోత్రం చెబుతారా? నిజమేనండి. మా పాస్టర్ గారు చెప్పే మాటలకు చూస్తే చేసేయాలనిపిస్తుంది. కానీ
మేము చెయ్యం. ఎందుకంటే లోకంలో చాలా ఉన్నాయి, అవి చేద్దాం. యేసు రక్తమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులను ఫాలో అవ్వకుండా భక్తిహీనులను ఫాలో అవుతారు. కొంచెం వివరంగా మీకు ఇంకా చెప్తాను. అంటేనండి, మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళు అంటారు మాటలు, నిజమేనండి, ఉపవాస ప్రార్థన చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటారు. అలా భక్తిలో ఉత్సాహంగా వాళ్ళని చూస్తే అనిపించింది, నిజమే వీళ్ళని చూస్తే మనం ఇవి చెయ్యొచ్చు అనిపిస్తుంది. వీళ్ళు బలంగా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాం. అది దాటిన తర్వాత కొంతమంది అంటారు, చెప్పాం కానీ మనం చేస్తావా, చెప్పాం కానీ చేస్తావా ఏంటి? ఎవరిని చేస్తారు ఇప్పుడు? ఎవరిని ఫాలో అవుతారు? నిక్కర్స్గా భక్తి చేసిన వాళ్ళు ఫాలో వాళ్ళతో పాటు వెళ్తారంటే వెళ్ళరు. ఎగ్గట్టు వేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో పాటు ఆగిపోతారు. ఇప్పుడు ప్రార్థనకి భక్తి పరులు ఉపవాస ప్రార్థన ప్రకటించానండి చర్చిలో. ఎండగా ఉంది, వర్షంగా ఉంది, లేదా చలిగా ఉంది. ఆ భక్తి పరులు అయినటువంటి వారు వెనకాల వచ్చేసామనుకోండి, అదిగో ఇంటి ముందు అక్కయ్య వెళ్ళిపోయింది గుడికే, నేను వెళ్ళిపోవాలని వచ్చేసావా, నువ్వు భక్తి పరురాలివే. కొంతమంది శుభ్రంగా తినేసి శాస్త్రమని పడిపోయింది. ఎక్కడా మాట్లాడరేంటి? మంచం మీద ఆమెను చూసుకుంటుంది. ఇంటి మధ్యలో ఉన్న ఆమె ఎవరో, ఈ ఇంటి ముందు ఆమె భక్తి పర్రాలు వెళ్ళిపోయింది. మధ్యలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? వేషధారణ భక్తి ఆమె ఉంది. ఈమె భక్తిహీనురాలు. ఈమె ఎవరిని చూసుకుంటుంది ఇప్పుడు? ఈమె ఈ వేషధారణ భక్తి ఈమె చూసుకుంటే బతికిపోయినట్టే. చూడతాం, ఈమె ఇటు చూస్తాం. భక్తిహీనుల్ని ఆమె ఎగ్గొట్టేసిందిగా. పాస్టర్ గారికి చెప్పినా మనం వెళ్ళొద్దులే, ఎదురు సాకు చెప్పేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎన్నిసార్లు చేశారు? చేయలేదా? ఉన్న విషయాలు దేవుడి దగ్గర ఒప్పుకోండి, నా దగ్గర కాదు. తర్వాత ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరుస్తాడు. అదే వేషధారణ భక్తి. అలాగే వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు భక్తిపరులైన వారిని చూసి ప్రార్థించలేరు, నీతిమంతులు చూసి ప్రార్థించలేరు. ఓ మందిరంలో ఒకరోజు నిద్ర వచ్చారు. ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని పొడుస్తున్నాడు ఈయన? ఎవరమ్మాలో? శాస్త్రి, పరిసేయుడు. మనకు పరిసేవిస్తుడు కదా. ఎవరో పరిసేయుడు మనకు పరిసేవిస్తుడా? కాదా? ఏదోటి చెప్పండి. స్తోత్రం కలుగును గాక. గుడ్. ఆడు మనకు పరిసేవిస్తుడు కాడు. ఈ పరిసేయుడు వచ్చి అంటాడు ప్రార్థనలో మోకరించి, యేసయ్యా యేసయ్యా. ఆ వెనకాల ఆ పాపిని గుర్తు చేసుకోవటం ఎందుకు? ముందున్న ఆ పోస్తులను గుర్తు చేసుకోవచ్చుగా. ముందున్నటువంటి ప్రవక్తలను, పరిశుద్ధులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు, దానియేలు, యాకోబులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా. వారిని చూసి ప్రార్థన చేయొచ్చు కదా. దేవా, దానియేలులాగా నడిపించిన ఆయన అలాగ బ్రతకడానికి సహాయం చేయొచ్చు అనొచ్చుగా. అండవు. ఈ భక్తిహీనుడు కనుక వేషధారణ కాబట్టి వెనకాల ఉన్న పాపిని చూసి, ఇదిగో నేను ఆ పాపిలాగా ఉండట్లా, అదిగో ఆడికిలా తిరగట్లా, ఆడికిలా కైనా ప్యాకెట్లు ఇట్లా, ఆడికిలా చుట్టకాల్చట్లా, ఆడికిలా నేను అది చేయట్లా, నేను పరిశుద్ధుడను, యేసయ్యా నేను దర్శనం భాగం ఎత్తున్నా, నేను వారానికి ఉపవాసం ఉంటున్నా, నేను ఆదివారం గుడికి వస్తున్నా, కానీ ఇంటి తిట్టడం మాత్రం మానట్లా. ఏం అర్థం ఉంది ఇంక ఈ భక్తికి? అర్థమేమైనా ఉందా? అంతా చేసి చివరిలో ఏం చేసామంటే స్టాంప్ లేకుండా వచ్చినట్టు ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఒక మంత్రి గారైనా, ఒక ఎమ్మెల్యే గారైనా, ఒక ఆఫీసర్ అయినా అప్లికేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత అన్ని ఓకే 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 అని పెట్టేసి చివరిలో స్టాంప్ అకౌంట్ ఇచ్చాడు అనుకోండి, తుస్సుమని పద్ధతి. అవునా? ఇప్పుడు స్కూల్లో చదివిన వాళ్ళు కానీ, కాలేజీలో చదివిన వాళ్ళు కానీ మీకు ఏమిస్తారో? చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు కదా. దాని మీద ఆ స్కూల్ స్టాంప్ లేకపోతే ఉపయోగం ఉందా?
లేదు. అలాగే వీడు అంతా బాగానే చేస్తున్నాడు, అంతా ప్రార్థన బాగానే, అంతా బాగానే ఉంది, చివరిలో వస్తే అదిగో ఆడుకులాగా అంటాడు, అంతా పోయినట్టే. వేషధారణ భక్తి కలిగినోడు కాబట్టే ముందున్న భక్తులను చూడట్లా. అదే నిజమైన భక్తుడైతే తప్పులు చేసి వాళ్ళ వైపు చూడక నా భక్తి నేను సరి చేసుకోవాలి, నేను దేవునితో నడవాలి, పరిశుద్ధుల వలె నడవాలి, ప్రవక్తల వలె నడవాలి, అపోస్తుల వలె నడవాలి, నీతిమంతుల వలె నడవాలి, యాకోబు వలె నడవాలి, దానియేలు వలె నడవాలి, దావీదు వలె నడవాలి, యేసేపు వలె భక్తి చేయాలి. నేను దేనికైనా తెగించే భక్తి నాకు రావాలి. నేను సింహపు బోనులో పడవేసిన ఎదురు నిలబడిన కలిగిన స్థాయికి రావాలని కోరుకుంటాను. ఈరోజు నీ భక్తి కూడా అలా మారాలి. ఈరోజు నీ భక్తి కూడా అలా మారాలి. ఎడారైన, అరణ్యమైన, సింహములైన, అగ్నిగుండమైన, ఏ పరిస్థితి అయినా వెను తిరగక, వేషధారణకు లోబడక, భక్తిహీనతకు లోబడక, నీలో తేలికపాటి భక్తి లేక, నిజమైన భక్తి, పరిపూర్ణమైన భక్తి, పరలోకానికి చేరే భక్తి, సియోనులో ఈ యేసయ్య ముఖమును చూసే భక్తి, సియోనులో యేసయ్య కుడి పార్శ్వమును కూర్చోగలిగిన భక్తి దేవుడు నీకు ఇచ్చినట్లుగా, దేవుడు అనుగ్రహించినట్లుగా నేను మారుతా, నేను సిద్ధపడతా, నేను తయారవుతా. నేను కూడా సియోనులో ఒక స్థాయిలో ఉంటా, సియోనులో ఒక స్తంభంలో ఉంటా, నేను సియోనులో ఒక జ్యోతి వలె ఉంటా అనే తీర్మానానికి రావాలి. అట్టి కృప మనకిచ్చును గాక. అట్టి అభిషేకంతో మనమందరము వాడబడుదుము గాక. మనము కూడా బలమైన సాక్షులుగా సాగిపోదుము గాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ మోకరించి చేతులు పైకెత్తి స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నైనా పునరుద్ధాన దినములో ఈ రెండో ఆరాధనలో ఇంతవరకు మీరు మాతో ఉండి మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు నాయనా, మా యొక్క సొంతమైన స్వాస్యమైన ఆ నిత్యరాజ్య పరలోక పట్టణానికి మమ్మల్ని వారసులు చేయాలని ఆశ కలిగిన ఆయన ఈ లోకంలో ప్రభా మాలో ఉన్న చెత్తను, అయ్యా మాలో ఉన్న వేషధారణను, మాలో ఉన్న తేలికపాటి భక్తిని తీసివేయాలని ఆలోచన కలిగి ఈ దినం ప్రత్యేకంగా మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ రాజ్యము అయా త్వరగా సమీపించి ఉండగా నాయనా, మేము ఇంకనూ ప్రభా ఈ లోకంలోనే కొట్టుమిట్లాడుచు ఒక తేలిక సంబంధమైన భక్తిలో ప్రభా, వేషధారణ భక్తిలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించి అయ్యా ఇక నుంచి అయినప్పటికీ ప్రభా ఒక ప్రత్యేకమైన భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా శ్రేష్టమైన భక్తిలోనికి నడిపించండి. మా భక్తి నాయన పరలోక రాజ్యాన్ని చేర్చేదిగా నాయన, ఎదుటివారిని చూసి చేయడం కాదు నాయన, వేషధారణ సంబంధమైన భక్తిని కాదు నాయన, మా సొంతముగానే ప్రభా నిన్ను చూసి భక్తి చేసే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నట్లుగా అయ్యా నిన్ను చూసి మేము నడుచుకొని నాయన అయ్యా తేలికపాటి భక్తి కాదు నాయన, కష్టమైన, నష్టమైన, బాధైన, కరువైన, ఉపద్రవమైన, ఖడ్గమైన అట్టది ఏదైనప్పటికీ నాయన నీ నుంచి వేరు చేయబడని భక్తిని నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యము నాయన సుత్తి వంటిదని ప్రభా, పాల వంటిదని నాయన, సబ్బు వంటిదని నాయన, అగ్ని వంటిదని ప్రభా మీరు తెలియచేశారు. మాలో ఉన్న ప్రతి విధమైన చెత్తను మీరు కాల్చివేయండి ప్రభా, శుద్ధ సువర్ణము వలె మార్చండి నాయన. రారాజుగాను రాబోచున్నప్పుడు అగ్ని జ్వాలమయమైన నిన్ను చూచి ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రభా మాకు దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు. అటువంటి నాయన కృపను ప్రభా మీరు మాకు దయచేయండి. అయ్యా బంగారమును శుద్ధి చేయడానికి అగ్నిని ఏ రీతిగా వాడతారో నీ యొక్క వాక్యాన్ని ప్రభా మీరు వాడుచున్నప్పుడు వాక్యానికి విధేయులై లోబడి ప్రభా వాక్యానుసారముగా జీవించడానికి సహాయం చేయండి. మాకు కాదని ప్రభా ఎన్నాళ్ళు తప్పించుకు తిరిగినప్పటికీ నాయన చివరికి తప్పదు మా జీవితాలకు నరకము కనుక నాయన, కాలం ఉండగానే, సమయం ఉండగానే, దీపం ఉండగానే ప్రభా మా ఇల్లు చక్కబెట్టుకునే కృప దయచేయండి ప్రభా. నీ రాజ్యము సమీపమైనది కనుక
ఈ లోకములన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉండగా నాయన వీటి కోసం ప్రాకులాడేవాడిగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఒక శ్రేష్టమైన భక్తిని చేసి నీ రాజ్య వారసులుగా ఉండాలని సహాయం చేయండి. వేషధారణ భక్తిని తొలగించండి. వారిని చూసి వీరిని చూసి కాదుగా నిన్ను చూసి భక్తి చేయడానికి సహాయం చేయండి. అట్టి రీతిలోనికి మమ్మల్ని అందరినీ మార్చిన ఆయన ఆ యొక్క పరలోక పట్టణానికి ప్రభా మేము చేరడానికి ఆ రాజ్యములో నీతో ప్రభా బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకున్న కొంచెములోనే నమ్మకముగా ఉన్నావని ప్రభా నీతో చెప్పించుకునే సాక్ష్యాన్ని పలికించుకునే బిడలముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అట్టి భక్తిని చేయడానికి సహాయము చేయమని అట్టి కృపలో నన్ను మమ్మల్ని సంఘాన్ని బిడ్డలందరినీ అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నా ప్రభా ఆ రీతి అయిన భక్తిలోనికి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని సహవాసాన్ని మనకు మన సంఘ బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఆమేన్. అందరికీ వందనాలు.